అయితే గత 5 రోజుల నుంచి ఒక ఫోటో బాగా వైరల్ అవుతుందండి. ఇది అందరు ఫ్యాన్స్ చూడాల్సిందే. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ గానీ, 'మహేష్' గారి ఫ్యాన్స్ గానీ, 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ గానీ, 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ గానీ, 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ గానీ, ఎవరైనా టాప్ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో చూడండి. ఒక 5 డేస్ నుంచి ఒక ఫోటో వైరల్ అవుతుంది కదా! 'ప్రభాస్' గారిది విగ్ జుత్తు లేదు అన్నట్లాగా. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఎంతో వాళ్ళు ఒక సెలబ్రిటీస్ అనమాట. మనం నార్మల్ మనుషులాగా వాళ్ళు మనుషులే. ఏజ్ పెరుగుతా ఉందా కొద్దీ వాళ్ళకి కూడా అన్నీ ఊడిపోతాయి, అన్నీ పోతాయి. బట్ అదే తారసగా తీసుకొని ఎన్టీఆర్‌ది మొఖం వాడిపోయింది, రామ్ చరణ్ దవడ జారిపోయింది, మహేష్ బాబు విగ్గు, ప్రభాస్ గారిది కూడా జుట్టు లేదు. ఇవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఒక సినిమా తీయట్లేదు. ఎవరి హీరోకి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు గొప్ప, ఎవరి ఫ్యాన్స్‌కి వాళ్ళ హీరోస్ గొప్ప. ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప, ఎవరి నాన్న వాళ్ళకి గొప్ప కాదనట్లేదు. ట్రోలింగ్ ఉండాలి, కానీ హెల్తీ ట్రోలింగ్ ఉండాలి. కానీ ఇలా పరస్పరం ఇంత వరస్ట్‌గా చేసుకోవడం బాగోదండి. ఎందుకంటే వాళ్ళెంతో కష్టపడి మనకంటూ మన యొక్క ఫ్యాన్స్ దాహం తీర్చడానికి వాళ్ళు ఎన్నో డేస్ కష్టపడి ఒక సినిమాని తీసుకొస్తారండి. డైరెక్టర్ యొక్క థాట్‌ని వాళ్ళెంతో బాగా ఆచరించి మనకు ఒక సినిమా ఇద్దామనే ఒక సదుద్దేశంతో వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఏ రీజన్‌లో కూడా లేదు. మన తెలుగులోనే పాన్ ఇండియా హీరోస్ వెళ్తున్నారు. మనం వాళ్ళకి ఒక మద్దతుగా ఫ్యాన్స్ ఒక బలంగా ఉండాలి, కానీ ఇంత వరస్ట్‌గా ఉండకూడదు. ట్రోలింగ్ చేయండి, హెల్తీగా ఉండాలి తప్ప ఇంత వరస్ట్‌గా చేయకూడదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దానికి కూడా మనం ఎందుకు పనికిరాము. కాబట్టి ఒకసారి ఆలోచించి ట్రోలింగ్ చేయండి, హెల్తీ ట్రోలింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.